హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మనం ఆన్లైన్లో డేటా ఎంచుకుంటాం కదా. డేటా అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది కదా. ఆ డేటా అనేది 50% ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. అక్కడ కనిపిస్తున్నవన్నీ మన మొబైల్ స్క్రీన్ మీద యాప్స్ అవి ఎలా రన్ అవుతాయి అంటే, మనం ఏమన్నా వాడినా వాడకపోయినా మన డేటా ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది దానికి ఎంబీ అనేది స్టోర్ తీసుకుంటుంది. మనం యూజ్ చేయలేని యాప్స్ అన్నీ కూడా అక్కడ ఆఫ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా ఆఫ్లో పెట్టుకుంటే మన నెట్ కలెక్షన్ అనేది దానికి యాడ్ అవ్వకుండా ఉంటుంది. అలా ఆఫ్ చేసినప్పుడు అక్కడ స్క్రీన్ మీద ఒక మెసేజ్ అనేది చూపిస్తుంది. ఆ మెసేజ్ ఎందుకనేది వీడియో లాస్ట్లో చెప్తాను. డ్యూ టు సిస్టమ్ రెస్టారెంట్స్ అండ్ కెరియర్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ ఏ స్మాల్ నెంబర్స్ ఆఫ్ యాప్స్ మే కంటిన్యూ యూజింగ్ మొబైల్ డేటా అని ఉంది. మీరు ఒకసారి బ్యాక్ వచ్చేయండి. మనం యూజ్ చేయనివి అన్నీ కూడా అక్కడ ఆఫ్లో పెట్టేసుకోండి. ఆఫ్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే, అక్కడ అన్నీ ఆఫ్లో ఉంటే మన డేటా అనేది దానికి యాడ్ అవ్వకుండా ఉంటుంది. అక్కడ చూడొచ్చు వాట్సాప్, చాట్ జీపీటీ, వాల్పేపర్, పింట్రెస్ట్ అన్ని కొన్ని యాప్స్ అనేవి ఉన్నాయి కదా. వాటి మీద చూడండి ఎంబీలు అనేది ఎలా స్టోర్ అయి ఉన్నాయో. ఆ యాప్స్ అనేవి నేను యూజ్ చేయనివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా యూజింగ్ స్టేటస్ ఎలా యాడ్ చేయాలి మన మొబైల్కి అనేది చూద్దాం. మీ మొబైల్ సెట్టింగ్ అనేది ఆన్ చేయండి. టాప్లో సెర్చ్ బార్లో డేటా యూజ్ అని టైప్ చేయండి. డేటా యూజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సెట్టింగ్ నా మొబైల్లో యాడ్ అయి ఉండటం వల్ల ఆటోమేటిక్గా యాప్స్ అనేవి జనరేట్ అవుతాయి. మీకైతే అట్లా ఉండదు. డైలీ డేటా రోమింగ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలా సెట్టింగ్ అనేది మీకు కనిపించకపోతే స్టార్టింగ్ అక్కడ కనిపిస్తుంది చూడండి, సిమ్ కార్డ్ మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్ అని, అది ఆన్ చేయండి. బాటంలో అడ్వాన్స్డ్ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేయండి. నెక్స్ట్ డేటా రోమింగ్ ఆన్ చేయండి. అక్కడ చూడొచ్చు మీరు సెట్ డైలీ డేటా లిమిట్ రోమింగ్ అనే ఆప్షన్ ఆన్లో ఉంది. మీకు ఆఫ్లో ఉంటుంది, అది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ డిస్ప్లే మీద డేటా రోమింగ్ లిమిట్ అనేది ఆప్షన్ ఆన్లోకి వస్తుంది. డైలీ ఎంత డేటా వాడచ్చు అని కూడా పెట్టచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో స్టార్టింగ్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటో చెప్తా అన్నాను కదా, చూద్దాం రండి. ఆ మెసేజ్ని స్క్రీన్ షాట్ తీసుకుని కొంచెం క్రాప్ చేశాను. మీకు అర్థమవుతుందని ఇదంతా చేస్తుంది. పెర్ప్లెక్సిటీ యాప్ ఓపెన్ చేశాను, చూద్దాం రండి ఆ మెసేజ్కి అర్థం ఏంటో అని. ఈ యాప్ అనేది డేటా యూజింగ్లో ఆఫ్లో పెట్టుంటా అనుకుంటా, అందుకే ఇది ఆన్ అవ్వట్లేదు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. మీరు కావాలి అనుకుంటే ఆన్ చేసి పెట్టుకోండి, వద్దు అనుకుంటే డేటా వేస్ట్ కదా, ఆఫ్ చేసి పెట్టుకోండి. మొబైల్ డేటాను మీరు వాడినా వాడకపోయినా ఆ యాప్స్కి యాడ్ అయిపోతాయి. నా సజెస్ట్ ఏంటంటే, వాడలేని యాప్స్ ఆఫ్లో పెట్టుకుంటేనే బెస్ట్. ఆన్లో ఉంటే డేటా అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి అక్కడ ఏమైనా వచ్చిందో, మొబైల్ డేటా ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్న యాప్స్కి అనేది ఆటోమేటిక్గా డేటా అనేది యాడ్ అయిపోతుందని వచ్చింది. చూసారు కదా మొబైల్ డేటా అనేది ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. మన వాడలేని యాప్స్ అన్నీ కూడా డేటా యూజింగ్లోకి వెళ్ళి ఆఫ్లో పెట్టుకోండి ఫస్ట్. అలా ఆఫ్లో పెట్టుకుంటే మనం ఏ యాప్ అనేది యూజ్ చేస్తామో ఆ యాప్ అనేది మొబైల్ డేటా అనేది ఆన్ అవుతుంది. మెయిన్గా సిస్టమ్ యాప్స్ అనేది ఎక్కువ డేటా అనేది యాడ్ అయిపోతుంది. ఈరోజు యూజ్ చేసిన యాప్ యూట్యూబ్, క్రోమ్, గూగుల్ ప్లే స్టోర్ యూజ్ చేయకుండా డేటా అనేది యాడ్ అయ్యింది. మీరు మీ మొబైల్లో చెక్ చేయండి. యూజ్ చేసినట్లకి 50 అవుతుంటే యూజ్ చేయలేనిట్లకి 50 అవుతుంది. త్వరగా మీ మొబైల్లో కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. నాకు ఈ వీడియో ఎడిటింగ్కి మొత్తం 4 hours పట్టి మొత్తం మొబైల్లోనే ఎడిటింగ్ చేశా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.